హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజేష్, స్టేషన్ మాస్టర్, అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ. సో ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్. సో మనకు ప్రాబబిలిటీ అనే సిలబస్ అనేది సిలబస్లో ఇవ్వడం జరిగింది. సో వాటి మీద ప్రాబ్లమ్స్ ఎలా రావడానికి ప్రాబబిలిటీ ఉంది, సో ఎలా సింపుల్గా సాల్వ్ చేయాలి. సో చాలా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి ప్రాబబిలిటీలో, కానీ అవి ఎప్పుడు ఈజీ అవుతాయి? సో మీరు టాపిక్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకున్నప్పుడు ఆ ప్రాబబిలిటీ అనే టాపిక్ మనకు చాలా ఈజీ అవుతుంది. సో ఈ విధంగా మనం ఒక 15 క్వశ్చన్స్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో చాలా సింపుల్గా 1 లైన్లో మనం ఆన్సర్ చేసేయచ్చండి. ఏ క్వశ్చన్కైనా మనం 1 లైన్లో ఆన్సర్ చేసేయచ్చు ప్రాబబిలిటీ అనే టాపిక్ మీద. సో ఆ 1 లైన్లో సాల్వ్ చేయాలంటే కొన్ని కీ పాయింట్స్ అని ఉన్నది. ఆ కీ పాయింట్స్ అనేది మనం చూస్తే మనకి ఇలాంటి ప్రాబ్లం అయినా మనం ఈజీగా సాల్వ్ చేయవచ్చు. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నారు చూడండి. ఏ కార్డ్ ఈస్ డ్రాన్ ఆఫ్ ర్యాండమ్ ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ కార్డ్స్. సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ కార్డ్ డ్రాన్ ఇస్ కింగ్. సో కార్డ్స్ నుంచి ఒక కార్డ్ మనం డ్రా చేస్తే అది కింగ్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత అంటారు? అసలు కార్డ్స్ ఎన్ని ఉంటాయి, ఆ కార్డ్స్లో కింగ్స్ ఎన్ని ఉంటాయి, క్వీన్స్ ఎన్ని ఉంటాయి మనకు తెలియదు కదా. సో అది తెలుసుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ ఎన్ని వచ్చినా మనం కార్డ్స్ మీద మనం సాల్వ్ చేయవచ్చు. సో మీరు చూడండి, సో మన కార్డ్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి. కార్డ్స్ ఎన్ని ఉంటాయి అంటే 52 కార్డ్స్ ఉంటాయి. 52 కార్డ్స్ ఉంటాయి. సో ఇందులో క్లబ్స్ 13 ఉంటాయి. అదేవిధంగా స్పేడ్స్ 13 ఉంటాయి. క్లబ్స్ 13, స్పేడ్స్ 13. అదేవిధంగా హార్ట్స్ 13 ఉంటాయి. అదేవిధంగా డైమండ్ 13 ఉంటాయి. సో టోటల్ 13 + 13 + 13 + 13 అని చెప్పండి, టోటల్ 52 కార్డ్స్ ఉంటాయి. సో అదేవిధంగా ఇందులో క్లబ్స్, స్పేడ్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి? 26. సో వీటి కలర్ ఏంటిదండి గుర్తుపెట్టుకోండి, వీటి కలర్ బ్లాక్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీటి కలర్ బ్లాక్. సో హార్ట్ కానీ డైమండ్ కానీ 26 ఉంటాయి. వీటి కలర్ రెడ్. కానీ కింగ్స్ ఎన్ని ఉంటాయి తెలుసా? కింగ్స్ ఎన్ని ఉంటాయి? సో మళ్ళీ ఇంకొక పాయింట్ ఇంపార్టెంట్, ఇందులో కొన్ని కీ పాయింట్స్ చెప్తున్నా చూడండి. సో మనకు స్టార్ట్స్ విత్ ఏస్ కదా. సో ఏస్ ఉంటుంది ఫస్ట్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. జాక్ ఉంటుంది, అదేవిధంగా క్వీన్ ఉంటుంది, అదేవిధంగా కింగ్ ఉంటుంది. సో ఈ విధంగా మనకు కార్డ్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి? 52 కార్డ్స్లో 13 కార్డ్స్ అనేది ఈ విధంగా ఉంటాయి. సో ఇందులో క్లబ్స్లో ఇవన్నీ ఉంటాయి, స్పేడ్స్లో ఇవన్నీ ఉంటాయి, హార్ట్స్లో ఇవన్నీ ఉంటాయి, డైమండ్స్లో ఇవన్నీ ఉంటాయి. సో బ్లాక్ కలర్, రెడ్ కలర్ ఓకే కదా. సో అదేవిధంగా ఇందులో ఫేస్ కార్డ్స్ అని ఉంటాయి. అవి ఏంటి అంటే ఇంపార్టెంట్, ఫేస్ కార్డ్స్. సో ఫేస్ కార్డ్స్ అంటే ఏం లేదు, జాక్, క్వీన్, కింగ్. సో ఈ మూడింటిని కలిపి మనం ఫేస్ కార్డ్స్ అంటాం. సో అన్నిట్లో ఫేస్ కార్డ్స్ 3 ఉంటాయి. టోటల్ ఎన్ని ఉన్నాయి మరి? అవి టోటల్ ఎన్ని ఉన్నాయి? 4 టైప్స్ కదా. సో ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 12 ఉంటాయి. సో ఫేస్ కార్డ్స్ 12. అదేవిధంగా నెంబర్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? నెంబర్డ్ కార్డ్స్. సో చూడండి, ఏస్ అనేది నెంబర్డ్ కార్డ్ కాదు. ఏస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి? ఏస్ కార్డ్స్ 4 ఉంటాయి. ఏస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 4. అదేవిధంగా నెంబర్డ్ కార్డ్స్ ఎన్ని చెప్పండి? సో ఇందులో 12 పోయాయి. సో 12 + 4 ఎంత? 16 కదా. 52లో ఆ 16 కార్డ్స్ తీసేయండి, ఏమొస్తాయి? సో 52లో 16 కార్డ్స్ తీస్తే రిమైనింగ్ 36 కార్డ్స్ ఏమైతే చెప్పండి? ఆటోమేటిక్గా రిమైనింగ్ 36 కార్డ్స్ ఆటోమేటిక్గా ఏమవుతుంది? నెంబర్డ్ కార్డ్స్. సో కార్డ్స్ గురించి దిస్ ఈజ్ ద టోటల్ ఇంట్రడక్షన్. సో మీరు కార్డ్స్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా సాల్వ్ చేయాలంటే ఇవన్నీ కీ పాయింట్స్. సో ఈ కీ పాయింట్స్లో మనం సింపుల్గా చూడండి, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ కార్డ్ రన్ ఏ కింగ్. సో ఎన్ని కింగ్స్ ఉంటాయి? 4 కింగ్స్ ఉంటాయి కదా. క్లబ్లో కింగ్ ఉంటుంది, స్పేడ్లో కింగ్ ఉంటుంది, హార్ట్లో కింగ్ ఉంటుంది, డైమండ్లో కింగ్ ఉంటుంది. సో కింగ్ రావాలంటే సో మళ్ళీ ప్రాబబిలిటీ డెఫినేషన్ ఏంటిదో మనకి ఇప్పుడు తెలియాలి. సో వాట్ ఈస్ ప్రాబబిలిటీ? సో ప్రాబబిలిటీ డెఫినేషన్, ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ అంటే ఏం లేదండి, ఫేవరబుల్ అవుట్కమ్స్. ప్రాబబిలిటీ అంటే ఏంటి చెప్పండి? ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. సో ప్రాబబిలిటీ అంటే ఏంటి చెప్పండి? ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ సో మన ఈ క్వశ్చన్లోనే మీకు ప్రాబబిలిటీ మొత్తం చెప్పేస్తున్నానండి. ఈ క్వశ్చన్లోనే మనకు ఈ కార్డ్స్ మీద కానీ ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఈ క్వశ్చన్లో ఉన్నటువంటి కీ పాయింట్స్ తోటి మీరు కార్డ్స్ మీద ఎలాంటి క్వశ్చన్ అయినా మీరు చేయగలుగుతారు. సో ప్రాబబిలిటీ అంటే ఏంటి చెప్పండి?
ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ లాస్. సో టోటల్ అవుట్కమ్స్ అంటే ఇక్కడ ఎన్ని కార్డ్స్ చెప్పండి. సో దీనికి సింపుల్గా 1 లైన్లో మీకు ఇవన్నీ తెలిస్తే డైరెక్ట్ ప్రాబబిలిటీ ఎలా చేయొచ్చండి. ప్రాబబిలిటీ అంటే ఏం లేదు, టోటల్ ఎన్ని కార్డ్స్ ఉన్నాయి, 52 కార్డ్స్ ఉన్నాయి అంతే కదా. అందులో కింగ్స్ ఎన్ని కార్డ్స్ ఉన్నాయి, 4. సో 4 1s 4 13s. సో ఆన్సర్ ఏమో చెప్పండి, 1/13 ఇస్ యువర్ ఆన్సర్. సో 1 స్టెప్లో అయిపోయింది కదా ఆన్సర్. 1 స్టెప్లో ఎలా అయిపోయింది, మనకి ఇవన్నీ మనకు ముందు తెలిసి ఉండాలి. ఇవన్నీ మనకు ముందు తెలిసి ఉంటే 4/52 4 కింగ్స్ ఉంటాయి, 4/52 1/13 ఇస్ యువర్ ఆన్సర్. వితౌట్ పెన్ అండ్ పేపర్ మనం పెట్టేయచ్చు, వితౌట్ పెన్ అండ్ పేపర్ పెట్టేయచ్చు. కానీ అది మనకు పెట్టాలంటే ఖచ్చితంగా ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. సో ఆన్సర్ ఏంటి చెప్పండి, 1/13 ఇస్ యువర్ ఆన్సర్. దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. సో చూడండి, ఇలాంటిది ఇంకో క్వశ్చన్ ఉంది. ఫ్రమ్ ఎ ప్యాక్ ఆఫ్ 52 కార్డ్స్ ఆల్ ద క్లబ్స్ ఆర్ రిమూవ్డ్. ఆల్ ద క్లబ్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ది రిమైనింగ్ కార్డ్స్. ఏ కార్డ్ ఈస్ డ్రాన్ యాజ్ ర్యాండమ్. ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ద కార్డ్ డ్రాన్ ఇస్ ఎ ఫేస్ కార్డ్. సో ఇక్కడ ఏమంటున్నాడు చెప్పండి, క్లబ్స్ అన్ని రిమూవ్ చేశారట. క్లబ్స్ అన్ని ఏంటి చెప్పి, క్లబ్స్ ఎన్ని ఉంటాయి ఆటోమేటిక్గా చెప్పండి నాకు. క్లబ్స్ ఎన్ని ఉంటాయి, 13 ఉంటాయి కదా. సో 52లోకి వెళ్ళి అందులో 13 తీసేస్తే రిమైనింగ్ ఏంటిది మరి. సో రిమైనింగ్ ఎంత చెప్పండి, 39 ఉంటాయి కదా. 52లోకి వెళ్ళి 13 పోతే 39 ఉంటాయి. ఇక్కడ టోటల్ అవుట్కమ్స్ ఎన్ని, ఇక్కడ డినామినేటర్లో 39 రావాలి. సో రిమూవ్ చేస్తే రిమూవ్డ్ ఫ్రమ్ ది రిమైనింగ్ కార్డ్స్. ఏ కార్డ్ ఈస్ డ్రాన్ యాజ్ ర్యాండమ్. ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ద కార్డ్ డ్రాన్ ఇస్ ఏ ఫేస్ కార్డ్. ఫేస్ కార్డ్ రావంట. చూడండి మనకు ఫేస్ కార్డ్స్ ఎన్ని అండి యాక్చువల్లీ. ఫేస్ కార్డ్స్ యాక్చువల్గా మనకి ఎన్ని, ఫేస్ కార్డ్స్ ఎన్ని యాక్చువల్గా 12. కానీ ఆ 12లో క్లబ్స్ కూడా ఉంటాయి కదా. ఎన్ని ఉంటాయి క్లబ్స్, 3 ఉంటాయి. సో ఆ రిమైనింగ్ ఏంటి చెప్పండి, ఆ 9 ఫేస్ కార్డ్స్ కదా. సో రిమైనింగ్ టోటల్ ఎన్ని ఫేస్ కార్డ్స్ ఉంటాయి ఇక్కడ, 9 ఫేస్ కార్డ్స్. సో ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ అంటే ఏం లేదు. సో మనకు ఫేవరబుల్ ఎన్ని మరి, 9. టోటల్ ఎన్ని మరి, 39. సో చూడండి, 3 3s 3 1s 3 13s. సో ఆన్సర్ ఏమో చెప్పండి, 3/13. సో ఈ విధంగా క్వశ్చన్ మనం ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. సో ఈ 13 మనం తీసేసాము. ఈ క్లబ్స్, ఈ ఫేస్ కార్డ్స్లో కూడా 3 ఫేస్ కార్డ్ తీసేయాలి కదా. సో ప్రతి క్లబ్స్లో 3 ఉంటాయి, స్పేడ్స్లో 3 ఉంటాయి, డైమండ్స్లో 3 ఉంటాయి, హార్ట్స్లో 3 ఉంటాయి. సో ఆ క్లబ్స్లో 3 తీస్తే రిమైనింగ్ అనేది 9. సో 52లోకి వెళ్ళి 13 తీస్తే రిమైనింగ్ ఎంత, 39. సో 9/39 మీ ఆన్సర్ అవుతుంది. సో సింగిల్ స్టెప్లో మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇదంతా తెలియాలంటే మనకు ఖచ్చితంగా మనకు ప్రీవియస్ క్వశ్చన్లో చెప్పినట్టు ఖచ్చితంగా ప్రతి పాయింట్ మీ మైండ్లో ఉంటేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఎన్నైనా సాల్వ్ చేయగలుగుతారు. సో దిస్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్ చూడండి. సో థర్డ్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఇన్ ఏ కార్ షోరూమ్ డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ కార్ అండ్ డిస్ప్లే. దెర్ ఆర్ 2 మోడల్స్ ఆఫ్ 800cc. సో ఏ సీసీ ఉన్నాయంటే చెప్పండి, 800cc ఉన్నాయట. కార్స్ ఆర్ 4 మోడల్స్ ఆఫ్, చూడండి 2 మోడల్స్ ఏమో 800cc. ఎన్ని మోడల్స్ ఉన్నాయి చెప్పండి, 800cc ఎన్ని మోడల్స్ ఉన్నాయి, 2 మోడల్స్ ఉన్నాయి. 4 ఏమేమి మోడల్స్ ఉన్నాయి, 1500cc ఎన్ని మోడల్స్ ఉన్నాయి చెప్పండి, 4 మోడల్స్ ఉన్నాయి. సో 2 మోడల్స్ ఏమో 800cc, 1500cc ఎన్ని మోడల్స్, 4 మోడల్స్. సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఏ కస్టమర్ విల్ చూస్ 800cc కార్. టోటల్ ఎన్ని కార్స్ మరి, టోటల్ ఎన్ని మోడల్స్ ఉన్నాయి మరి, టోటల్ ఎన్ని మోడల్స్ ఉన్నాయి, 6 మోడల్స్ ఉన్నాయి కదా. అంటే టోటల్ 6 కార్స్ ఉన్నాయి కదా. సో టోటల్ కార్స్ ఎన్ని, 6. సో నాకు ఇప్పుడు ప్రాబబిలిటీ ఏమంటున్నాడు, 800cc కార్ కొనాలి ఖచ్చితంగా. కస్టమర్ ఖచ్చితంగా 800cc కార్ కొనాలి. సో 800cc ఎన్ని మోడల్స్ ఉన్నాయి, 2 మోడల్స్ ఉన్నాయి. టోటల్ ఎన్ని, 800cc ఎన్ని మోడల్స్ ఉన్నాయి, 2 మోడల్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ ఎన్ని మోడల్స్, టోటల్ ఎన్ని మోడల్స్ మరి, 6 కదా. సో 1/3 అంటే ఏంటి చెప్పండి, 0.33 ఈజ్ యువర్ ఆన్సర్. 0.33 ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. సో ఈ విధంగా మనం ప్రతిసారి కార్డ్స్ కాదు, డైస్ కాదు, కాయిన్ కాదు. సో ఇలా ఈ విధంగా కూడా మనకు థియరిటికల్ క్వశ్చన్ ఇవ్వడానికి ప్రాబబిలిటీ ఉంది. సో థియరిటికల్ క్వశ్చన్స్లో ఏం లేదు. చూడండి ఇవి 2 మోడల్స్ ఉన్నాయి, 4 మోడల్స్ ఉన్నాయి. టోటల్ ఎన్ని మోడల్స్, 6 మోడల్స్. సో 800cc రావాలంటే, సో 800cc ఎన్ని మోడల్స్ ఉన్నాయి, 2/6. సో 1/3 ఈజ్ యువర్ ఆన్సర్. 1/3 అంటే 0.33 ఈజ్ యువర్ ఆన్సర్. సో దిస్ ఈజ్ ద థర్డ్ క్వశ్చన్. సో నెక్స్ట్ చూడండి, ఫోర్త్ క్వశ్చన్. ఏ ట్రేడింగ్ వెబ్సైట్ స్టేట్స్ 40% ఆఫ్ ఇట్స్ కస్టమర్స్ ప్రిఫర్ టు బై దట్ పర్టికులర్ స్టాక్. 40% ఆఫ్ ది కస్టమర్స్ ఒక పర్టికులర్ స్టాక్ ఉన్నారట. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ కస్టమర్ విల్ నాట్ ప్రిఫర్ ది బై స్టాక్.
ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రాబబిలిటీ, ఈ పాయింట్ మీకు చెప్పలేదు చూడండి, ఈ పాయింట్ ఇంపార్టెంట్. ప్రాబబిలిటీ ఈజ్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 and 1. మనకు 0 నుంచి 1 మధ్యలో ఉంటుంది. ఈ పాయింట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాబబిలిటీ మస్ట్ బి లైస్ బిట్వీన్ 0 and 1, 0 and 1 కూడా కావచ్చు. ఇది నెంబర్లో తీసుకుంటే, పర్సెంటేజ్లో తీసుకుంటే ఎక్కడి నుంచి ఉంటుంది? 0% నుంచి 100% మధ్యలో ఉంటుంది, అంతే కదా. అదేవిధంగా పి ఆఫ్ ఈ అనేది ఒక ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ అయితే పి ఆఫ్ ఈకి కాంప్లిమెంట్, అంటే అది జరగకపోవడానికి ప్రాబబిలిటీ ఏం లేదు, 1 - పి ఆఫ్ ఈ. ఈ ఫామ్లో గుర్తుపెట్టుకోండి. జరగడానికి మనకు 100% ప్రాబబిలిటీ అయితే జరగకపోవడానికి 0% ప్రాబబిలిటీ ఉంటాయి కదా. ఎందుకు 100 - 100? ఇక్కడ ఏమంటున్నాడు, 40% ఆఫ్ ది కస్టమర్ ఒక స్టాక్కి ఫిక్స్ అయి ఉన్నారట. అయితే వచ్చిన కస్టమర్ ఆ స్టాక్ను మనకు కొనొద్దు అంటున్నాడు. ఆ స్టాక్ను మనకు కొనొద్దంటే 100%లోకి వెళ్ళి ఆ 40% తీసేయండి. 100%లోకి వెళ్ళి ఆ 40% తీసేయండి. అంటే 60% కదా మీ ఆన్సర్, 60% అవుతుంది కదా. సో 100%లో 40% ఆఫ్ ది కస్టమర్ ఒక ప్రిఫర్ టు బై పర్టికులర్ స్టాక్. సో మనకు స్టాక్ కొనొద్దంటే ఏం లేదు, 100% ఎందుకు తీసుకున్నాం? ఇక్కడ మనం రేషియోలో తీసుకుంటే 1 తీసుకుంటాం, పర్సెంటేజ్లో తీసుకుంటే ఏమంటాం మనం? 100% తీసుకుంటాం. సో 60% ఆన్సర్ ఉందా? మళ్ళీ దాన్ని మనం నార్మల్ 60% ఏంటి చెప్పండి, 0.6 కదా. 40% అనేది 0.4 అయితే, 40% అనేది 0.4 అయితే ఆ స్టాక్ కొనొద్దంటే ఏం లేదు, 1 - 0.4. ఆ స్టాక్ కొనొద్దంటే 1 - 0.4, 0.6 ఈజ్ యువర్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. సో ఇదంతా కూడా అవసరం లేదు. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాబబిలిటీ మస్ట్ లైస్ బిట్వీన్ 0 and 1. అదేవిధంగా కాంప్లిమెంటరీ ఈవెంట్ కూడా మీరు తెలియాలి. కాంప్లిమెంటరీ ఈవెంట్ ఏది? కాంప్లిమెంటరీ అంటే ఈవెంట్ అనేది ఒక ఈవెంట్కు జరగడానికి ప్రాబబిలిటీ 0 అయితే జరగకపోవడానికి 1 అవుతుంది కదా. సో ఈ 1లోకి వెళ్ళి మీకు జరిగేది తీసేస్తే జరగకపోవడానికి మనకు వస్తుంది. సో 40% కస్టమర్లు కొనడానికి ప్రాబబిలిటీ ఎంత అంటున్నాడు? ప్రాబబిలిటీ ఎంత? 40% అంటున్నాడు. సో కొనకపోవడానికి ఏమైతే ఆటోమేటిక్ 60% అవుతుంది కదా. 40% కొంటారు అంటే 60%. మనకు ఏమంటున్న క్వశ్చన్లో విల్ నాట్ ప్రిఫర్ బై స్టాక్, ఆ స్టాక్ని మనకు ప్రిఫర్ చేయొద్దు అంటున్నాడు. సో 1 - 0.4 చేస్తే మీకు వచ్చేది ఆన్సర్. సో 0.6 ఈజ్ యువర్ ఆన్సర్. సో దిస్ ఈజ్ ద 4th క్వశ్చన్. సో నెక్స్ట్ చూడండి 5th క్వశ్చన్. సో ఇది కూడా ఇంపార్టెంట్ మోడల్ అండి. సో ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ మోడల్. సో 5th క్వశ్చన్ ఏమన్నా, దెర్ ఆర్ 6 పింక్ కార్డ్స్, 3 బ్లూ కార్డ్స్, 5 బ్లాక్ కార్డ్స్ ఇన్ ఏ బాక్స్. సో చూడండి పింక్ ఎన్ని అంటున్నాయి చెప్పండి. పింక్ ఎన్ని? 6. బ్లూ ఎన్ని మరి? బ్లూ ఎన్ని? 3. బ్లాక్ ఎన్ని? బ్లాక్ 5. టోటల్ ఎన్ని చెప్పండి మరి నాకు, టోటల్ ఎన్ని చెప్పండి? 6 + 3 9, 9 + 5 14. సో ఆ బ్యాగ్లో ఎన్ని బాల్స్ ఉన్నాయి? టోటల్గా 14 బాల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమంటున్నావు, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఏ పింక్ ఆర్ బ్లూ కార్డ్ ఆన్ ద ఫస్ట్ డ్రా? పింక్ కానీ బ్లూ కానీ రావడానికి ప్రాబబిలిటీ ఎంత? మనం ఒక బాల్ తీస్తే 14 బాల్స్లోకి వెళ్ళి ఒక బాల్ తీస్తే పింక్ కానీ బ్లూ కానీ రావడానికి ప్రాబబిలిటీ ఎంత? సో మనకు ప్రాబబిలిటీ అంటే ఏంటి చెప్పండి? ఫేవరబుల్. పింక్ బ్లూ 2 కలిపి ఎన్ని ఉన్నాయి చెప్పండి మరి? పింక్ బ్లూ కలిపి ఎన్ని ఉన్నాయి చెప్పండి? 6 + 3 9 కదా. టోటల్ ఎన్ని చెప్పండి మరి? బాల్స్ 14 కదా. సో 9/14 ఈజ్ యువర్ ఆన్సర్. సో ఈ విధంగా మన క్వశ్చన్ ఇలా సింపుల్గా మనం సాల్వ్ చేయవచ్చు. సో టోటల్ 14 బాల్స్, పింక్ ఆర్ బ్లూ, పింక్ రావచ్చు ఆర్ బ్లూ రావచ్చు, ఏది వచ్చినా మనకు ప్రాబ్లం లేదు. సో పింక్ 6 ఉన్నాయి, బ్లూ 3 ఉన్నాయి. సో 6 + 3 ఎంత? 9. ఆ 9లో ఏదైనా ఒక బాల్ రావచ్చు కదా. సో 9/14 ఈజ్ యువర్ ఆన్సర్. సో దిస్ ఈజ్ ద 5th క్వశ్చన్. సో నెక్స్ట్ చూడండి. సో ఇలాంటిది ఇంకో మార్బుల్ క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. ఇన్ ఎ బిగ్ దెర్ ఆర్ 5 వైట్, 3 బ్లాక్, 4 గ్రీన్. సో చూడండి 5 + 3 + 4 టోటల్ ఎన్ని చెప్పండి? 5 + సో టోటల్ 12 ఉన్నాయి కదా. టోటల్ 12 ఉన్నాయి. సో 12 ఉన్నాయి. సో టోటల్ ఎన్ని మార్బుల్స్ ఉన్నాయి? 12 మార్బుల్స్ ఉన్నాయి. ఇందులో వైట్ ఎన్ని మరి? వైట్ 5, బ్లాక్ ఎన్ని మరి? 3, గ్రీన్ ఎన్ని మరి? 4. ఓకే, one has to pick one marble random. What is the probability of getting green marbles? మనం ఒక మార్బుల్ తీస్తే గ్రీన్ మార్బుల్స్ ఎన్ని ఉన్నాయి మరి? యాక్చువల్లీ గ్రీన్ మార్బుల్స్ ఎన్ని ఉన్నాయి? 4 out of 12. సో 4 1s are 4 3s are. సో 1/3 is your answer. సింపుల్గా మనం ఇలా సాల్వ్ చేయొచ్చండి. సో టోటల్ ఎన్ని మార్బుల్స్ ఉన్నాయి?
12 మార్బుల్స్ ఉన్నాయి. అందులో గ్రీన్ మార్బుల్స్ ఎన్ని 4. గ్రీన్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత 4/12. సో ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ అంటే ఏంటి చెప్పండి, ఫేవరబుల్ బై టోటలే కదా. 4/12 ఎలా రాస్తారు సార్ అంటే 4 అనేది గ్రీన్ మార్బుల్స్, టోటల్ మార్బుల్స్ ఎన్ని 12 కదా. సో 12లో 4 రావడానికి ప్రాబిలిటీ ఎంత 4/12 ఇస్ యువర్ ఆన్సర్. సో దాన్ని సాల్వ్ చేస్తే మీకు ఏమొచ్చింది 1/3. సో దిస్ ఇస్ ద 6th క్వశ్చన్. సో చూడండి 7th క్వశ్చన్. 5 కార్డ్స్ ద 10 జాక్ క్వీన్ కింగ్ ఏస్. సో ఏమేమన్నా చెప్పండి, 10 అని ఒక కార్డు ఉంది, నెక్స్ట్ జాక్, నెక్స్ట్ క్వీన్, నెక్స్ట్ కింగ్, నెక్స్ట్ ఏస్. ఇలా ఎన్ని కార్డ్స్ ఉన్నాయి చెప్పండి, టోటల్ కార్డ్స్ ఎన్ని మరి, టోటల్ కార్డ్స్ ఎన్ని 5 కార్డ్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నారు చెప్పండి, ఆర్ వెల్ షేప్డ్ విత్ దేర్ ఫేస్ డౌన్వర్డ్స్, 1 కార్డ్ ఈస్ దెన్ పిక్డ్ ఆఫ్ ర్యాండమ్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద కార్డ్ ఈస్ ద ఏస్. ఏస్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ, ఏస్ ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉన్నాయి కదా, ఒకటే ఉంది కాబట్టి 1/5 ఇస్ యువర్ ఆన్సర్ కదా. టోటల్ ఎన్ని 5 కదా, అందులో ఏస్ ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది కాబట్టి 1/5 ఇస్ యువర్ ఆన్సర్. ఏస్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత 1/5 కదా. సో టోటల్ 5 కార్డ్స్, అందులో ఏస్ రావడానికి ప్రాబబిలిటీ 1/5. ఎందుకు, ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ అంటే ఏంటి చెప్పండి, ఫేవరబుల్ బై టోటల్ 5 అవుట్కమ్స్, అందులో ఫేవరబుల్ ఏస్ ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది కాబట్టి 1/5 ఇస్ యువర్ ఆన్సర్. సో కూర్చోండి, క్వశ్చన్ చాలా పెద్దగా ఉంది కానీ ఆన్సర్ చాలా చిన్నగా ఉంది. ఎప్పుడు మీరు ప్రాబబిలిటీ అనే టాపిక్ మీరు ఈజీగా నెంబర్ ఆఫ్ టైమ్స్ అని ప్రాక్టీస్ చేస్తే, యాజ్ పర్ డెఫినేషన్స్ అనేది మీకు తెలుసుకుంటే మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయినా మరి ఈజీగా సాల్వ్ చేయగలరు. సో దిస్ ఇస్ ద 7th క్వశ్చన్. సో నెక్స్ట్ చూడండి 8th క్వశ్చన్. ఏ బాక్స్ కంటైన్స్ 6 వైట్. సో వైట్ ఎన్ని ఉన్నాయి చెప్పండి 6, బ్లాక్ ఎన్ని ఉన్నాయి చెప్పండి 2, రెడ్ ఎన్ని ఉన్నాయి చెప్పండి 3. టోటల్ ఎన్ని బాల్స్ అండి 6 + 2 8, 8 + 3 11. సో టోటల్ ఎన్ని బాల్స్ 11 బాల్స్. ఓకే, ఇఫ్ ఏ బాల్ ఈస్ ర్యాండమ్లీ డ్రాన్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ విల్ నాట్ బి వైట్. వైట్ కావద్దు అంటున్నాడు. వైట్ కావద్దంటే బ్లూ కావచ్చు, రెడ్ కావచ్చు కదా. నాకు వైట్ రావద్దు అంటున్నాడు. టోటల్ 11 బాల్స్లో నాకు వైట్ బాల్ రావద్దు అంటే వైట్ 6 పోతే రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి మరి 5 ఉన్నాయి. సో 5/11 ఇస్ యువర్ ఆన్సర్ కదా. 5/11 ఇస్ యువర్ ఆన్సర్ కదా. ప్రాబబిలిటీ అంటే ఏంటి చెప్పండి, మళ్ళీ ఫేవరబుల్ ఎన్ని ఉన్నాయి, వైట్ కావద్దు అంటే రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి మరి 5 ఉన్నాయి కదా. సో 5/11 ఇస్ యువర్ ఆన్సర్. సో సింపుల్గా ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ప్రాబబిలిటీ డెఫినేషన్ తెలిస్తే మీరు ఈజీగా సాల్వ్ చేయవచ్చు. సో దిస్ ఇస్ ద 8th క్వశ్చన్. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ద ఫేస్ కార్డ్ వెన్ ద 1 కార్డ్ ఇస్ డ్రాన్ ర్యాండమ్లీ ఫ్రమ్ ద డెక్ ఆఫ్ 52 కార్డ్స్. సో మళ్ళీ చెప్తున్నాను, 52 కార్డ్స్ ఉన్నాయి. ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి మీకు తెలిస్తే ఆన్సర్ ఈజీ. ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని 52. సో చూడండి 4 3s 4 13s. సో ఆన్సర్ ఏంటి చెప్పండి 3/13. ఆన్సర్ ఎందుకు 1 స్టెప్లో వచ్చేసిందంటే మీకు ఫేస్ కార్డ్స్ 12 ఉంటాయని మనం ఫస్ట్ ప్రాబ్లంలో చెప్పాను. ఆ పాయింట్ మీకు ఐడియా ఉంటే ప్రాబబిలిటీ అనేది నెంబర్ ఆఫ్ ఫేస్ కార్డ్స్ ఎన్ని చెప్పండి 12 కదా. సో టోటల్ ఎన్ని కార్డ్స్ మరి 52 కదా. 12/52 ఇస్ యువర్ ఆన్సర్. చేస్తే మీకు ఏమొస్తుంది 3/13 వస్తుంది. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మీకు ఖచ్చితంగా డెఫినేషన్స్ అనేది మీకు ఐడియా ఉండాలి. సో అలా డెఫినేషన్స్ కానీ కార్డ్స్ గురించి కానీ కాయిన్ గురించి కానీ డైస్ గురించి కానీ ఐడియా ఉంటేనే మీరు ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా మీరు ఈజీగా సాల్వ్ చేస్తారు. సో చెప్పండి 9th క్వశ్చన్ ఆన్సర్ ఇది. సో నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. సో డైస్ క్వశ్చన్ ఇచ్చాడు. ఏ డైస్ ఈజ్ రోల్డ్ 2 times. సో డైస్ ఎన్ని టైమ్స్ చేశారంట, సో డైస్ని 2 times రోల్ చేశాడు. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ కాంపోజిట్ నెంబర్ ఆన్ ఫిక్స్డ్ ఆన్ ఫస్ట్ రోల్ అండ్ ప్రైమ్ నెంబర్ ఆన్ ద సెకండ్ రోల్. క్వశ్చన్ ఏమంటే 2 డైస్ త్రో చేసినప్పుడు ఫస్ట్ డైస్ మీద కాంపోజిట్ నెంబర్ రావాలి అంటే సంయుక్త సంఖ్య, సెకండ్ డైస్ మీద ప్రైమ్ నెంబర్ రావాలి. అసలు 2 డైస్ త్రో చేస్తే పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని తెలుసా 36. ఒక డైస్ను త్రో చేస్తే 1 2 3 4 5 6 ఈ విధంగా పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని, ఒక డైస్నే త్రో చేస్తే ఎన్ని వస్తాయి, ఒక డైస్ను త్రో చేస్తే 6 వస్తాయి. అదేవిధంగా 2 డైస్ త్రో చేస్తే మనకు నార్మల్గా ఏం రావచ్చు 1,1 రావచ్చు, 1,2 రావచ్చు, 1,3 రావచ్చు, 1,4 రావచ్చు, 1,5 రావచ్చు, 1,6. అదేవిధంగా 2,1 రావచ్చు, 3,1, 2,1, 2, ఇలా టోటల్ ఎన్ని వస్తాయి అంటే 36 అవుట్కమ్స్ వస్తాయి. 2 డైస్ను త్రో చేసినప్పుడు నెంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్ ఎన్ని 36. ఒక్కసారి త్రో చేస్తే 6, 2 times త్రో చేస్తే 36. సో మనకు డినామినేటర్ వచ్చేసింది కదా.
టోటల్ అవుట్కమ్స్ వచ్చాయి కదా, మనకు కానీ ఫేవరబుల్ అవుట్కమ్స్ రావాలి కదా. సో ఫస్ట్ దాని మీద ఒక డైస్ మీద కాంపోజిట్ నెంబర్ రావంటాడు, ఒక డైస్ మీద ప్రైమ్ నెంబర్ రావడం. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి చెప్పండి, ప్రైమ్ నెంబర్స్ కాని నెంబర్స్ని కాంపోజిట్ నెంబర్స్ అంటారు. సో వాట్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్ చెప్పండి నాకు. 2, 3, మనకు 1 to 6 మధ్యలో 1 to 6 మధ్యలో తీసుకుంటే సరిపోతాయి కదా. సో 2, 3, 5 అనేది ప్రైమ్ నెంబర్. సో కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి చెప్పండి, 1, 4 ఒక్కటే కాంపోజిట్ నెంబర్. 1 to 6లో 1 అనేది ప్రైమ్ కాదు, కాంపోజిట్ కాదు, 2 అనేది ప్రైమ్, 3 అనేది ప్రైమ్, 4 అనేది ఈవెన్ కాంపోజిట్, 5 అనేది ప్రైమ్. అదేవిధంగా ఇంకోటి చూడండి, 6 కూడా కాంపోజిట్ నెంబరే కదా, 6 కూడా కాంపోజిట్ నెంబరే కదా. ఏ కాంపోజిట్ నెంబర్ ఆన్ ఫిక్స్డ్ ఆన్ ద ఫస్ట్ రోల్ అండ్ ప్రైమ్ నెంబర్ అనేది సెకండ్ రోల్. సో ఫస్ట్ రోల్ మీద కాంపోజిట్ నెంబర్ రావాలి, సెకండ్ నెంబర్ మీద ప్రైమ్ రావాలి. ఎలా వస్తాయి, 4, 2 వస్తుంది, 4, 3 వస్తుంది, 4, 5 ఇది ఒకటి. నెక్స్ట్ 6, 2, 6, 3, 6, 5 టోటల్ ఎన్ని వచ్చాయి మరి ఫేవరబుల్ ఎన్ని వచ్చాయండి, ఫేవరబుల్ 6 కదా. ఫేవరబుల్ ఎన్ని, సో ప్రాబబిలిటీ కావాలంటే మీకు ఫేవరబుల్ 6, టోటల్ 36. సో 6 1s 6 6s. సో ఆన్సర్ ఏమో చెప్పండి, 1/6 ఈజ్ యువర్ ఆన్సర్. సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చండి. సో కానీ డైస్ అనేది మీకు త్రో చేస్తే, సింగిల్ టైం త్రో చేస్తే 6 అవుట్కమ్స్, 2 times త్రో చేస్తే 36 అవుట్కమ్స్ అనేది మీకు ప్రతి పాయింట్ మీకు ఐడియా ఉంటేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినా మీరు సాల్వ్ చేయదు. అదేవిధంగా ప్రైమ్ నెంబర్ అంటే ఏంటిది, కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటిదో మీకు ఖచ్చితంగా ఐడియా ఉండాలి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. సో ఆన్సర్ ఏంటి చెప్పండి, ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. సో చూడండి నెక్స్ట్, సో చూడండి, ఏ డైస్ ఈజ్ థ్రోన్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ గెట్టింగ్ నెంబర్ డివిజబుల్ బై 4. నెంబర్ డివిజబుల్ ఒక్క డైసా 2 డైసా, ఒక్క డైస్ అంటే డినామినేటర్లో 6 కదా. సో డైరెక్ట్ ప్రాబిలిటీ డైరెక్ట్ వన్ స్టెప్లో ఆన్సర్ చూడండి. ఒక డైస్ త్రో చేస్తే డినామినేటర్లో 6 ఎందుకు వస్తుంది, టోటల్ అవుట్కమ్ 6 కదా. ఇప్పుడు ఏమంటున్నా, నాకు ఖచ్చితంగా డివిజబుల్ బై 4 ఉండాలి. 4తో డివిజబుల్ అంటే ఒక 4 ఒక్కటే ఉంటుంది కదా 1 to 6లో, 4 తర్వాత మళ్ళీ నెక్స్ట్ 8 కదా. సో పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటిది 1/6. సో 1/6 ఈజ్ యువర్ ఆన్సర్. సింపుల్. 1 to 6లో 4తో డివిజబుల్ అయితే ఒక 4 ఒక్కటే, ఫేవరబుల్ 1. ఒక డైస్ త్రో చేసినప్పుడు టోటల్ అవుట్కమ్స్ ఎన్ని 6. సో 1/6 ఈజ్ యువర్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. సో సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చండి, మీరు ఎన్ని క్వశ్చన్స్ అయినా మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో చూడండి, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 3 fair coins are tossed simultaneously. So what is the probability of getting at least 1 head 1 tail? సో కాయిన్ గురించి వచ్చింది కాబట్టి మనం కాయిన్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఒకసారి కాయిన్ ఒక్కసారి టాస్ చేస్తే మనకి ఏమేమి వస్తాయి, ఓన్లీ ఒకటే సార్, ఒకటే కాయిన్ టాస్ చేస్తాం. ఓన్లీ 1 కాయిన్ టాస్ చేస్తే మనకి ఏమేమి వస్తాయి చెప్పండి. ఒక హెడ్ అని వస్తుంది, లేకుంటే ఒక టేల్ అని వస్తుంది, అంతే కదా. కాయిన్ ఒకసారి టాస్ చేస్తే ఏమేమి వస్తాయి, ఒక హెడ్ వస్తుంది, ఒక టేల్ వస్తుంది, అంతే కదా. పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఇక్కడ, టోటల్ ఎన్ని చెప్పండి మరి, టోటల్ అవుట్కమ్స్ 2. ఇప్పుడు ఒక 2 కాయిన్స్ని ఒకటేసారి టాస్ చేస్తాం, ఒక కాయిన్ 2 కాయిన్స్ను ఒకటేసారి 2 కాయిన్స్ టాస్డ్, 2 కాయిన్స్ టాస్డ్. చూడండి, 2 కాయిన్స్ టాస్ చేస్తే ఎన్ని ఫేవరబుల్ ఎన్ని టోటల్ అవుట్కమ్స్ వస్తాయి చూడండి. 2 హెడ్ రావచ్చా, లేకుంటే 2 టేల్ రావచ్చా, లేకుంటే ఒక హెడ్ ఒక టేల్ రావచ్చు కదా, ఒక టేల్ ఒక హెడ్ రావచ్చు కదా. అంటే టోటల్ ఎన్ని వస్తాయి మనకు అవుట్కమ్స్, టోటల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి 4. 2 కాయిన్స్ టాస్ చేస్తే 4 వచ్చాయి, 1 కాయిన్ టాస్ చేస్తే 2 వచ్చాయి. ఒకవేళ ఇప్పుడు ఏమైనా క్వశ్చన్లో 3 కాయిన్స్ అంటున్నాడు కదా, 3 కాయిన్స్ టాస్ చేస్తే ఏమేమి వస్తాయని జాగ్రత్తగా చూడండి. సో 3 హెడ్ రావచ్చు, లేకుంటే ఒక హెడ్ ఒక టేల్ రావచ్చు. నెక్స్ట్ ఒక హెడ్ టేల్ రావచ్చు. అదేవిధంగా హెడ్ రావచ్చు, అంతేనా. ఇంకేమొస్తాయి చెప్పండి. నెక్స్ట్ టేల్ తీసుకోండి, టేల్ రావచ్చు, టేల్ హెడ్ రావచ్చు. అదేవిధంగా టేల్ హెడ్ రావచ్చు. ఇంకోటి వస్తుంది చూడండి, ఏమొస్తుంది చూడండి, టేల్ హెడ్ టేల్ హెడ్. సో హెడ్ టేల్. సో నెక్స్ట్ ఏమొస్తుంది చెప్పండి, టేల్ హెడ్. అదేవిధంగా ఇంకోటి వస్తుంది చూడండి, టేల్ హెడ్ వచ్చింది కదా. సో టేల్ హెడ్ టేల్ వస్తుంది కదా, టేల్ హెడ్ టేల్. సో టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని చెప్పండి మరి. టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని, 8.
3 కాయిన్స్ మనం టాస్ చేసినప్పుడు టోటల్ అవుట్కమ్స్ 8. 2 కాయిన్స్ టాస్ చేస్తే 4, 1 కాయిన్ టాస్ చేస్తే 2. ఇప్పుడు ఏమంటున్న క్వశ్చన్, 3 కాయిన్స్ టాస్ చేశారంట. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అట్లీస్ట్ 1 హెడ్ 1 టైల్? అట్లీస్ట్ 1 హెడ్ 1 టైల్. సో డినామినేటర్లో 8 ఉండాలి, మూడిట్లో ఉన్నాయి. అట్లీస్ట్ 1 హెడ్ 1 టైల్, ఒక హెడ్ ఒక టైల్ రావాలి, ఒక హెడ్ ఒక టైల్ రావాలి. ఇందులో ఉంది కదా, ఒక హెడ్ ఒక టైల్ 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 ఇందులో ఉంది కదా. సో టోటల్ ఎన్ని ఉన్నాయి మరి? 1 2 3 4 5 6. సో ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ చూడండి, టోటల్ ఎన్ని? 8. ఫేవరబుల్ ఎన్ని? 6 కదా, ఒక హెడ్ ఒక టైల్. సో 2 3s 2 4s. సో ఆప్షన్ ఏంటి చెప్పండి? 3/4 ఈజ్ యువర్ ఆన్సర్. 3/4 ఈజ్ యువర్ ఆన్సర్. చూడండి మళ్ళీ చెప్తున్నా. సో మన ప్రాబబిలిటీలో కాయిన్స్, డైస్, కార్డ్స్ ఈ మూడింటి మీదనే మనకు ఎలాంటి ప్రాబ్లం అయినా ఉంటుంది. సో మనం సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనకు కీ పాయింట్స్ తెలియాలి. ఒక కాయిన్ టాస్ చేస్తే ఎన్ని అవుట్కమ్స్, 2 కాయిన్ టాస్ చేస్తే ఎన్ని అవుట్కమ్స్, 3 కాయిన్ టాస్ చేస్తే ఎన్ని అవుట్కమ్స్ అని మనకు తెలిస్తే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం వెరీ వెరీ ఈజీ. సో 12th క్వశ్చన్ ఆన్సర్ ఏంటి చెప్పండి? ఏ. సో చూడండి 13th క్వశ్చన్, ఏ కాయిన్ ఇస్ టాస్డ్ 300 times విత్ ద ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ 2 అవుట్కమ్స్. హెడ్ 100 times వచ్చిందంట, టేల్ 200 times వచ్చిందంట. సో ఎన్ని టైం టాస్ చేశారంటే టోటల్ ఎన్ని చెప్పండి? సింపుల్ క్వశ్చన్ అండి, వెరీ వెరీ సింపుల్ అండ్ ఈజీ. టోటల్ ఎన్ని సైడ్ టైం టాస్ చేశారంట? టోటల్ 300 times టాస్ చేస్తే హెడ్ ఎన్ని టైమ్స్ వచ్చిందంట? హెడ్ ఎన్ని టైమ్స్ వచ్చింది? 100 times. టేల్ ఎన్ని టైమ్స్ వచ్చింది? 200 times. సో క్వశ్చన్ ఏమన్నా, ప్రాబబిలిటీ ఆఫ్ ద అకరెన్స్ ఆఫ్ దీస్ ఈవెంట్స్. సో హెడ్ రావడానికి ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్ ఏంటి చెప్పండి? ఫేవరబుల్ ఎన్ని? 100. టోటల్ ఎన్ని? 300. సో ఏమవుతుంది చెప్పండి? 1/3 ఉండాలి. సో టేల్ రావడానికి ప్రాబబిలిటీ ఏంటి చెప్పండి? ప్రాబబిలిటీ ఆఫ్ టేల్. సో ఫేవరబుల్ ఎన్ని? 200. టోటల్ ఎన్ని మరి? 300. సో అంటే మీకు ఆన్సర్ ఏం కావాలి? 1/3 2/3 రావాలి. 1/3 2/3 ఎక్కడ ఉంది? ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. సో క్వశ్చన్ అనేది చాలా పెద్దగా ఉంది, కానీ ఆలోచిస్తే చాలా ఈజీగా ఉంటుంది. సో టోటల్ 300 times టాస్ చేస్తే 100 times హెడ్ వచ్చింది, 100 times హెడ్ వచ్చింది, 200 times టేల్ వచ్చింది. సో 1/3 2/3 ఈజ్ యువర్ ఆన్సర్. సో దిస్ ఈజ్ క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలంటే ప్రాబబిలిటీ అండ్ టాపిక్ మనం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేస్తాం. సో దిస్ ఇస్ ద 13th క్వశ్చన్. సో చూడండి ఇది కూడా ఒక క్వశ్చన్ చూడండి. 2 dice are thrown simultaneously and the sum of the numbers appearing on them is noted. What is the probability that the sum is 12? 2 డైస్ని మనం త్రో చేశారంట. ఒక డైస్ మీద ఒక నెంబర్ వచ్చింది, ఇంకో డైస్ మీద ఇంకొక నెంబర్ వస్తుంది. అది 1 కావచ్చు, 2 కావచ్చు, ఏదైనా రావచ్చు. ఇప్పుడు ఏమంటున్నాడు? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ది సమ్ ఇస్ 12. సో యాక్చువల్లీ మళ్ళీ చూడండి, మళ్ళీ చెప్తున్నా. ఒక 2 డైస్ని త్రో చేస్తే మనకి ఏమేమి నెంబర్స్ వస్తాయో ఒకసారి మనం ఫాస్ట్గా చూద్దాం. ఒకసారి 1,1 1,2 1,3 1,4. ఇది ఎగ్జామ్లో రాసుకోమండి, బట్ మీకు ఐడియా ఉండాలి. ఎగ్జామ్లో ఇదంతా రాయొద్దు, కొంచెం ఫాస్ట్గా మీ మైండ్లో ఉంటే మీకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. సో ఇవన్నీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, అసలు 2 డైస్ని త్రో చేస్తే మనకి ఏమేమి ఫేవరబుల్ అవుట్కమ్స్ వస్తాయి, ఎన్ని వస్తాయని చెప్పాను మనం, 36 వచ్చాయని చెప్పాను కదా. సో ఆ 36 ఏంటో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. సో 3,1 3,2 3,3. సో అదేవిధంగా 3,4 3,5 3,6. నెక్స్ట్ 4 తోటి చేయాలండి. 4,1 4,2 4,3 4,4. అదేవిధంగా ఒకసారి ఇలా మనం చూస్తే ఏమైందంటే అసలు 2 డైస్ త్రో చేస్తే నెంబర్స్ ఎలా ఉంటాయని మీ మైండ్లో ఉంటుంది. సో మనం ఒకసారి రాసుకుంటేనే మనకు ఈజీగా మనకు గుర్తుకుంటాయి. ఈ విధంగా ఒకసారి రాసుకోండి, మీకు ఆటోమేటిక్గా ప్రాబ్లం ఇంత రాసుకోవాల్సిన అవసరం లేదు. సో మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. 5,6. నెక్స్ట్ 6,1 6,2 6,3 6,4 6,5 6,6. సో ఈ విధంగా టోటల్ అవుట్కమ్స్ ఎన్నండి చెప్పండి? 36 ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ సమ్ ఇస్ 12. ఆ 2 డైస్ మీద ఉన్న నెంబర్స్ని మనం యాడ్ చేస్తే 12 రావాలి. అలా ఇది ఒక్కటే ఉంటుంది. ఎందుకు? ఇందులో సమ్ చేస్తే హైయెస్ట్ 12, మనం సమ్ చేస్తే హైయెస్ట్ 12 లోయెస్ట్ 2. ఇది గుర్తుపెట్టుకోండి. లోయెస్ట్ ఇదే కదా, 1+1. హైయెస్ట్ ఏంటిది? 6+6. సమ్ చేస్తే 12 అంటే ఎన్ని ఈవెంట్స్ ఉన్నాయి? ఫేవరబుల్ ఈవెంట్స్ 1 కదా. సో ప్రాబబిలిటీ కావాలంటే మీకు ఫేవరబుల్ 1 అవుట్ ఆఫ్ ఎన్ని మరి?
టోటల్ అవుట్కమ్స్ ఎన్ని 36 కదా. సో ఆప్షన్ ఏ ఇస్ యువర్ ఆన్సర్. సో హైయెస్ట్ 12, లోయెస్ట్ 1, లోయెస్ట్ 2, 1,1 ఇదే కదా. 1,1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 2 వస్తుంది. 6,6 యాడ్ చేస్తే వస్తుంది చెప్పండి. హైయెస్ట్ అనేది 12, లోయెస్ట్ అనేది చెప్పండి 2. సో ఫేవరబుల్ ఏంటిది చెప్పండి? ఒకటే ఫేవరబుల్ ఈవెంట్ ఉంది. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 1. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని చెప్పండి? 36. సో ఆన్సర్ ఏంటి చెప్పండి? 1/36 యువర్ ఆన్సర్. సో చూడండి 15th క్వశ్చన్. ఏ డైస్ థ్రోన్ వన్స్, ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్. సో మనకు డైస్లో ఎన్ని వస్తాయి చెప్పండి టోటల్ అవుట్కమ్స్? ఒక డేస్లో ఎన్ని వస్తాయి టోటల్ అవుట్కమ్స్? 6 కదా. 1 2 3 4 5 6 కదా. బట్ వాట్ ఈజ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్? సో ప్రైమ్ నెంబర్లో ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఓన్లీ 2 ఈజ్ ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. సరి ప్రధాన సంఖ్య ఏంటి చెప్పండి? ఓన్లీ ఒక 2a. ఎన్ని ఫేవరబుల్ అవుట్కమ్స్? ఎన్ని చెప్పండి? 1. ఫేవరబుల్ అవుట్కమ్స్ 1, టోటల్ అవుట్కమ్స్ 6. సో 1/6 ఈజ్ యువర్ ఆన్సర్. సో ఇప్పటి వరకు మనం ప్రాబబిలిటీ మీద ఒక 15 క్వశ్చన్స్ అనేది మనం సాల్వ్ చేయడం జరిగింది. ప్రతి క్వశ్చన్లో మనం ఖచ్చితంగా 1 లైన్లోనే మనం సాల్వ్ చేస్తున్నాం. ఎలా సాల్వ్ చేస్తున్నాం అనేది మనం ప్రతి క్వశ్చన్ దగ్గర మనం చెప్పాం. ఒక క్వశ్చన్ దగ్గర చెప్తే నెక్స్ట్ క్వశ్చన్ దగ్గర మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసాము. సో చూడండి, మీరు ప్రాబబిలిటీ అనే టాపిక్ మీద ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు సాల్వ్ చేయాలంటే మీరు ఖచ్చితంగా ప్రాబబిలిటీ అనే టాపిక్ మొత్తం నేర్చుకోవాలండి. సో ప్రాబబిలిటీ టాపిక్ అని మొత్తం నేర్చుకుంటేనే మీరు ఎగ్జామ్లో ప్రాబబిలిటీ అనే టాపిక్ అనేది రైల్వే వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రైల్వేలో వచ్చిన NTPC కానీ, గ్రూప్ D కానీ, టెక్నీషియన్ గ్రేడ్ 3 కానీ, టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఎలాంటి నోటిఫికేషన్లో అయినా ప్రాబబిలిటీ అనే టాపిక్ ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తుంది. సో మీ ప్రాబబిలిటీ అనే టాపిక్ మీరు సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా మీ ప్రాబబిలిటీ అనే టాపిక్ మీరు ప్రతి డెఫినేషన్తో పాటు డిఫరెంట్ మోడల్స్ అని మీరు సాల్వ్ చేస్తేనే ఇలాంటి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మనం ఈజీగా సాల్వ్ చేస్తారు. సో మళ్ళీ చెప్తాను చూడండి, ప్రాబబిలిటీ టాపిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పటి వరకు మనం ప్రాబబిలిటీ టాపిక్ మీద ఒక 15 క్వశ్చన్ డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ క్వశ్చన్స్ మీద ఎలాంటి డౌట్ ఉన్నా మీరు కింద కామెంట్ రూపంలో చెప్పండి. మేము ప్రతి కామెంట్కు రిప్లై ఇస్తాం. అదేవిధంగా ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించి ప్రాబబిలిటీ టాపిక్ మ్యాథమెటిక్స్లో ఉందండి. మళ్ళీ చూడండి, మీరు ప్రాబబిలిటీ టాపిక్ మ్యాథమెటిక్స్లో ఉంది. సో ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి చూడండి మనం ఫుల్ కోర్సులు లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా మనం సపరేట్ కోర్స్ పెట్టడం జరిగింది. ఎక్స్క్లూజివ్ యాక్చువల్లీ 7,000 ప్రైజ్ ఉందండి. 7,000 ప్రైజ్ ఉంది. 5,500 రూపీస్కే కంప్లీట్ కోర్స్. మళ్ళీ చెప్తాను చెప్పండి, కంప్లీట్ కోర్స్ అని ఎగ్జామ్ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎగ్జామ్లో ఇచ్చినటువంటి మీకు నోటిఫికేషన్ వచ్చే సిలబస్ ప్రకారమే చెప్తున్నాను. సో మళ్ళీ చెప్తాను, చాలా మంది నన్ను అడుగుతున్న ప్రధానమైన డౌట్ అంటే, సార్ అర్థమెటిక్ అనే టాపిక్ నుంచి ఎగ్జామ్లో వస్తాయి. మీరు చూడండి, అర్థమెటిక్ అనే టాపిక్ నుంచి ఒక్క క్వశ్చన్ రాదు. ఎందుకు? సిలబస్లో వచ్చింది మీకు మ్యాథమెటిక్స్. కాబట్టి మీరు సిలబస్ మళ్ళీ చూడండి, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, సెట్స్, జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, సో ఇవే ఉన్నాయి. ప్రోగ్రెషన్స్, నెంబర్ సిస్టమ్, సో ఇక్కడి వరకే ఉంది. సో మీరు ప్రతి ఒక్క ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయాలంటే మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క టాపిక్ మీరు ప్రాక్టీస్ చేస్తేనే మనకు 20 out of 20 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయగలుగుతాము. సో ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.